ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబ్ అంటూ ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. హెచ్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. హర్యానాలో ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందన్నారు. 25 లక్షల ఓట్లు బీజేపీ దొంగిలించిందన్నారు. కేవలం 20,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది అన్నారు. బీహార్లో కూడా ఓట్ల చోరీతో గెలిచేందుకు బీజేపీ ఈసీ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. హర్యానాలో భారీ అవకతవకలు జరిగాయని, తమకు ఫిర్యాదులు అందాయని, పోస్టల్ ఓట్లకు ఫలితాలకు తేడా ఉందన్నారు రాహుల్. ఇలాంటి ఓట్ల చోరీనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా జరిగిందని ఆరోపించారు. హర్యానాలో ఒక యువతికి 10 బూత్లలో 22 ఓట్లున్నాయన్నారు. ఆ యువతి బ్రెజిల్ కు చెందిన మోడల్ గా గుర్తించామన్నారు. ఒకసారి సీమా, ఇంకోసారి స్వీటీ, ఇంకోసారి సరస్వతి అనే పేరుతో బ్రెజిలియన్ మోడల్ ఓట్లు వేశారన్నారు. ఓట్ల చోరీని జెన్జీ గమనించాలన్నారు. పేరు ఒకరిదుంటే ఫోటో మరొకరిదున్నట్టు గుర్తించామన్నారు. ఒక బూత్ లో ఒక మహిళ ఫోటో 223 సార్లు ఉందన్నారు రాహుల్ గాంధీ. ఈ అవకతవకలపై ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే ఎన్నికల సంఘం సీసీ ఫుటేజ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. యూపీకి చెందిన బీజేపీ నేతలు హర్యానాలో ఓటేశారని అన్నారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని అన్నారు. అయితే రాహుల్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకూలంగా వస్తే రాహుల్ మీడియా పొగుడతారని, లేదంటే తిడతారని అన్నారు. ఎన్నికల సమయంలో విదేశాలకు వెళ్లే రాహుల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో గోపి కృష్ణ బ్యూరో చీఫ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ హైడ్రోజన్ బాంబ్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయింది, దాని పరిణామాలు ఎలా ఉన్నాయి? ఎస్, ఇది హైడ్రోజన్ బాంబు కాదు, ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం అని చెప్పి కిరణ్ రిజిజు దీన్ని ఖండించడం జరిగింది. కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. రాహుల్ గాంధీని ఆర్జేడీ, మహాకూటమి కూడా బీహార్ ప్రచారంలో ఎక్కడా కూడా కోరుకోలేదు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రస్తావన ఎక్కడా కూడా ఆ నేతలు తేలేదని చెప్పి బీజేపీ ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. విదేశాలకు వెళ్ళి దేశాన్ని, అలాగే దేశ వ్యవస్థల్ని, ఇటు న్యాయ వ్యవస్థ కానీ, ఇటు పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ, ఇటు ఎన్నికల వ్యవస్థని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మా వ్యవస్థ, ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ నయాబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రి ఇటు ఎన్నికలకు ముందు చేసిన ప్రచారంలో మాకు గెలవడానికి మాకంటూ ఒక వ్యవస్థ ఉంది అన్న కామెంట్ని చేయడం జరిగింది. ఆ కామెంట్నే ఇది ఒక వ్యవస్థగా ఎన్నికల సంఘాన్ని వాడుకుంటూ బీజేపీ ఓట్ చోరీతో ప్రభుత్వ, ముఖ్యంగా అధికార చోరీకి పాల్పడుతోంది, సర్కార్ చోరీకి పాల్పడుతుందని చెప్పి రాహుల్ గాంధీ ఈరోజు తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఓట్లను తొలగించారు, హర్యానాలో 25 లక్షల ముఖ్యంగా దొంగ ఓట్లు ఉన్నాయి, అలాగే ఓట్ చోరీ జరిగింది, అలాగే ఒకే అభ్యర్థికి, ముఖ్యంగా బ్రెజిల్ మోడల్ ఫోటోతో కూడా ఒక పోలింగ్ బూత్లో 22 ఓట్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని చెప్పి బీహార్ ఎలక్షన్స్ ముందు హర్యానాలో ఏ విధంగా ఓట్ చోరీ జరిగింది, డూప్లికేట్స్ ఓట్లు ఉన్నాయి, అలాగే నకిలీ ఓట్లు, ఇటు జీరో నెంబర్తో ఉన్న ఓట్లు. సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఈరోజు మీడియా ముందు ఉంచడం జరిగింది. అలాగే బీహార్లో ఎవరైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటును కోల్పోయారో సో వారిని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే రాహుల్ గాంధీ మీడియా ముందుకు తీసుకొస్తున్నారు, కానీ దీనిపైన న్యాయ పోరాటం కానీ, లేక ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేయడం లేదు. ఎన్నికల సంఘం కూడా గతసారి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పైన ఆరోపణలు చేసినప్పుడు కూడా బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కైంది, ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం చేస్తుందని చెప్పినప్పుడు కూడా ఎన్నికల సంఘం మా వద్దకు వచ్చి మీరు లిఖితపూర్వకంగా అఫిడవిట్ ఇవ్వండి, కంప్లైంట్ ఫైల్ చేయండి అన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఆ విధంగా చేయలేదు. సో ఈరోజు రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్ కానీ, హైడ్రోజన్ బాంబ్కి సంబంధించి హర్యానా, అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ముఖ్యంగా ఓట్ చోరీ ద్వారా అధికార చోరీకి బీజేపీ పాల్పడిందని చెప్తున్నారు. సో దాన్ని ఈరోజు కూడా ఎన్నికల సంఘం ఖండించడం జరిగింది. బీజేపీ కూడా తీవ్రంగా, ముఖ్యంగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వ్యవస్థలపైన నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు రాహుల్ గాంధీ చేస్తున్నారని చెప్పి బీజేపీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఖచ్చితంగా ఓట్ చోరీ జరుగుతోంది, ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ తర్వాత కూడా బీహార్లో ఏ విధంగా ఓట్ చోరీ జరిగింది అన్నది నేను బయట పెడతానని చెప్పి ఈరోజు మీడియా సమావేశంలో కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో చూడాలి మరి ఈ ఓట్ చోరీ వివాదం ఇంకా ఎంత దూరం కొనసాగుతోంది. ఇటు ఈ అంశం వెనుక ముఖ్యంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తారో బూత్ లెవెల్లో, ముఖ్యంగా ఎలక్షన్ ఏజెంట్లు, పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, పోలింగ్ జరిగిన తర్వాత ముఖ్యంగా పోలింగ్ కార్యకలాపాల్లో పాల్గొనే ఎలక్షన్ ఏజెంట్స్ కూడా ఎటువంటి ఫిర్యాదులు చేయట్లేదు. కేవలం రాహుల్ గాంధీయే తప్పుడు సమాచారంతో, ఒకవేళ ఈ ఓట్ చోరీ, నకిలీ ఓట్లు, బోగస్ ఓట్లు ఉంటే సో దాన్ని సరిదిద్దేందుకే ఇప్పుడు కేంద్రం ఎస్ఐఆర్ ప్రక్రియను, ఓటర్ జాబితా ప్రక్షాళనకి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపడుతుంది. దాన్ని కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారంటూ బీజేపీ ఈరోజు రాహుల్ గాంధీ పైన తీవ్రంగా మండిపడిన పరిస్థితి, ఆయన వ్యాఖ్యల్ని కూడా ఖండించిన పరిస్థితి. సో చూడాలి మరి ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ఈ వరుస ప్రెస్ మీట్లకు ఇంకే విధంగా
స్పందిస్తుంది రాహుల్ గాంధీ ఇంకా ఎటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తారనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ గోపి.